హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ప్రసంగంలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా గురించి కొన్ని ప్రసంగాలు ఇవ్వటంతో బాగా బ్యాక్ ఫైర్ అవుతుంటో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఐడియాలజీలు ఉంటే రియల్ ఐ సెల్యూట్ హిమ్. ఐ సెల్యూట్ పవన్ కళ్యాణ్ ఇఫ్ రియల్లీ అపోజ్డ్ ఇన్ ది కంపల్సరీ ఇంపోజిషన్. ఎందుకంటే ఇక్కడ ఒకటి రాశారు, అది నేను చదువుతాను వినండి. either imposing a language forcibly or opposing a language blindly. Nobody will blindly oppose. Who is opposing blindly? హిందీని ఇంపోజ్ చేయాలని చెప్పి ఇప్పుడు 1950 నుంచి ప్రయత్నం జరుగుతుంది. 1950 నుంచి ప్రయత్నం జరుగుతుందండి. ఆ హిందీని ఇంపోజ్ చేస్తే ముందు ఇబ్బంది పడేది ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబమే. పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం అని ఎందుకన్నారంటే, పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం కూడా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ హిందీ భాషలో హిందీని, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మొత్తానికి హిందీ వచ్చు అనుకోండి, మీ తెలుగు సినిమాలు ఎవడు చూస్తాడు? అందరు బాలీవుడ్ సినిమాలు చూస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు, రామ్ చరణ్ ఎందుకు, చిరంజీవి ఎందుకు, నాగబాబు ఎందుకు? మీరందరూ హిందీలో సినిమాలు తీసుకోవాలి. మీకు బాలీవుడ్ వాళ్ళు మీరు తట్టుకోగలుగుతారా? ఆ రాజకీయాన్ని తట్టుకోగలుగుతారా మీరు? బాలీవుడ్లో ఒక్క తెలుగు డని సెటిల్ అవ్వగలిగాడా? చిరంజీవి ట్రై చేశాడు బాలీవుడ్లో, తట్టుకోగలిగాడా? మనెవరో ఇప్పుడు మన తెలుగులో సినిమాలు తీసి అవి నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అయినాయి తప్ప, నువ్వు బాలీవుడ్లో సినిమా తీసి సక్సెస్ అయిన తెలుగు హీరో ఎవరు లేరు. ఆ ప్రభాస్ను కూడా దొక్కేస్తారు రేపో ఎల్లుండో. ఓకే, బాలీవుడ్లో మీరు అది చేయలేరు. అందరూ తెలుగు వాళ్ళు మొత్తం హిందీ నేర్చుకుంటే ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరూ జాబ్లెస్. దే డోంట్ హ్యావ్ ఎనీ జాబ్. వీళ్ళందరికీ హిందీ రాదు, కేవలం తెలుగు మాత్రమే వచ్చు కాబట్టే మీ తెలుగు సినిమాలు చూస్తున్నారు. ఆ కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్కి అది తెలిసి ఉండాలి. ఓకే సరే, ఆయన ఏమంటాడంటే, కాబట్టి బ్లైండ్లీ నోబడీ ఈజ్ అపోజింగ్ యార్, నోబడీ ఈజ్ బ్లైండ్లీ అపోజింగ్ ఇంది. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతుంది. అది మేబీ చరిత్ర తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతుంది హిందీని ఇంపోజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఇంకోటి అన్నారు, బోత్ డజంట్ హెల్ప్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ భారత్. ఇంకోటి ఇది కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారత్. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే, భారతదేశంలో ఒక కల్చర్ అనేది లేదయ్యా. భారతదేశంలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కల్చర్ వేరు, క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్ కల్చర్ వేరు, బుద్ధిస్టులు ఉన్నారు, బుద్ధిస్ట్ కల్చర్ వేరు, సిక్కులు ఉన్నారు, సిక్కుల కల్చర్ వేరు, వాళ్ళకి టర్బన్ కట్టుకొని వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. హిందువులు ఉన్నారు, హిందువుల కల్చర్ వేరు, ఎవరి కల్చర్ వాళ్ళదే. ఇక మళ్ళీ భారత కల్చర్ ఏంది? ఎన్ని కలిపి కదా భారతదేశం. భారతదేశంలో ఉన్న ఒక 13% ముస్లింలు, ఒక 2% క్రిస్టియన్లు, ఒక 1% సిక్కులు, ఒక 1% బుద్ధిస్టులు, మెజారిటీ 80% హిందువులు కలిపితే కదా భారత్. వెన్ ఇండియా హ్యాస్ మల్టిపుల్ కల్చర్స్, వాట్ కల్చర్ పవన్ కళ్యాణ్ ఈస్ ట్రైంగ్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ భారత్. వాట్ కల్చర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? ఓకే, ఆర్యల్ కల్చర్ని ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది నేను అందుకే చెప్పేదంటే, హిందీని ఇంపోజ్ చేయాలి, వెనక ఆర్యుల కల్చర్ని భారతదేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి. నేను అదే చెప్పిన, హిందీ ఎవరిదా అంటే, హిందీ అనేది సాంస్క్రిట్ నుంచి వచ్చింది. సాంస్క్రిట్ అనేది ఇండో యూరోపియన్ నుంచి వచ్చింది. అక్కడ నుంచి వచ్చిన ఆర్యులు ఉన్నారు. ఆర్యుల యొక్క కల్చర్ని భారతదేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి. వీళ్ళు ఆర్యుల కల్చర్ని స్ప్రెడ్ చేయటానికి ఇది ఎన్ని కష్టాలు, నానా కష్టాలు పడుతున్నారు వీళ్ళు. ఓకే, భారతదేశంలో ఇప్పుడు హిందువులు ఉన్నారండి 80% హిందువులు. ఆ 80% ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు హిందూ కల్చర్లోనే ఉంటారు. దే కెనాట్ ఎన్ఫోర్స్ హిందూ కల్చర్ అండ్ ముస్లిమ్స్, రైట్? ముస్లిమ్స్ ఉన్నారు. భారతదేశం ఆల్సో ఇంక్లూడ్స్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ కెనాట్ ఎన్ఫోర్స్ దేర్ కల్చర్ అండ్ క్రిస్టియన్, రైట్? Christians also there, 2% in India. This 2% also called India. This 2% Christians in India are called India. Okay, not just 80% of Hindus is not India. 80% of Hindus, 10% of Muslims, 2% of Christians, 1% of Buddhist, 1% of Sikh is called India. అలాంటప్పుడు ఏ కల్చర్ని తీసుకెళ్ళి దేని మీద ఇంటిగ్రేషన్ చేస్తారు? ఓకే, కల్చర్ అనేది వదిలేయాలి, ఎవరి కల్చర్ని వాళ్ళకి వదిలేయాలి. సిక్కులు టర్బన్ పెట్టుకుని వాళ్ళ తిప్పలాలు పడతారు, ముస్లిమ్స్ బుర్కాలు వేసుకుని వాళ్ళ తిప్పలాలు పడతారు, క్రిస్టియన్స్ వాళ్ళ నార్మల్గానే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే బొట్టు ఇవన్నీ అలంకరించుకోరనుకుని వాళ్ళ తిప్పలాలు పడతారు. హిందువులు ఫుల్గా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని, రైట్,
దుర్గాదేవిలాగా ఉంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఎవరి తిప్పలు వాళ్ళు పడాలి. ఇక్కడ ఒకరి కల్చర్లోకి మనం ఇంపోజ్ అవ్వలేం కదా. అదే నేను చెప్పేదంటే కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ భారత్ అనే దాంట్లోనే మతలబ్ ఉంది. వీళ్ళేదో ఒక సింగిల్ కల్చర్లోకి మొత్తాన్ని తీసుకెళ్ళటానికి ఒక ఎజెండా ఉంది, కానీ అది వల్ల కాదు. భారతదేశం అది వల్ల కాదు. ఓకే, అది అట్లాంటివి ఏమైనా ఉంటే మానుకోవడం బెటర్. ఇక్కడ ఐ సెల్యూట్ టు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏమన్నాడు, ఐ హ్యాడ్ నెవర్ అపోజ్డ్ హిందీ యాజ్ ఎ లాంగ్వేజ్ అన్నాడు. హిందీ యాజ్ ఎ లాంగ్వేజ్ నువ్వే కాదు, 150 కోట్ల మంది భారతదేశంలో ఎవరు కూడా హిందీని అపోజ్ చేయరు. ఎందుకంటే 18 రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ల్లో హిందీ ఒకటి, తెలుగు ఒకటి, మలయాళం ఒకటి, తమిళ్ ఒకటి, మరాఠీ, ఎన్ని రికగ్నైజ్డ్, ఒడిశా, ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. దాంట్లో హిందీ ఒకటి. నోబడి విల్ అపోజ్, దట్ ఈస్ అ లాంగ్వేజ్. నోబడి సే దట్ హిందీకి రికగ్నేషన్ తీసేయమని ఎవరు అడగరు కదా. నోబడి ఈజ్ ఆస్కింగ్ ఆల్సో. ఐ ఓన్లీ అపోజ్డ్ మేకింగ్ ఇట్ కంపల్సరీ అంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా దీన్ని కంపల్సరీ చేయడం అపోజ్ చేశానని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నేను కంపల్సరీ హిందీని కంపల్సరీ చేయడం అపోజ్ చేశాను అన్నారు. అంటే మేబీ హీఈస్ రైటింగ్ దట్ టు బీజేపీ అధిష్టానం అనుకుంటే, ఒకవేళ తన ఐడియా ఎయిమ్ అనేది బీజేపీ కనుక అతను రాస్తున్నట్టే మాత్రం ఐ సెల్యూట్ హిమ్. ఐ రియల్లీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేయడం బదులు ఈ రైట్ ఎ లెటర్ టు నరేంద్ర మోడీ గారు, రైట్ ఎ లెటర్ టు అమిత్ షా గారు, నాట్ ఇన్ ద ట్విట్టర్. యూ రైట్ ఎ లెటర్ టు నరేంద్ర మోడీ గారు, సే దట్ డోంట్ ఫోర్స్ ఎనీబడి టు లర్న్ హిందీ అని నువ్వు లెటర్ రాయి. ట్విట్టర్ కొట్టడం కాదు. ఓకే, వాళ్ళ ముఖం మీరు చూడరు, మీ ముఖం వాళ్ళు చూడరు, వాళ్ళు ఏదో ట్విట్టర్లో చూసుకొని అరే బాగా బ్యాక్ ఫైర్ అయినట్టుంది, ఏదో తప్పించుకోవడానికి రాశాడని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు దేర్ ఆల్సో పొలిటీషియన్స్. యూ రైట్, ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఆన్ దిస్, ఐ అపోజ్ మేకింగ్ హిందీ యాజ్ కంపల్సరీ అని ప్లీజ్ రైట్ ఎ లెటర్ టు నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు రాయలే ఇంతవరకు. అట్లీస్ట్ ఈ మాటకు వస్తే హీఈస్ బెటర్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ రిటర్న్ దిస్. ఐ అపోజ్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ అని హీ హ్యాస్ రిటర్న్ దిస్ లెటర్. అట్లీస్ట్ ట్విట్టర్లో కొట్టాడు పవన్ కళ్యాణ్. ఓకే, అఫ్కోర్స్ నిన్న డిఫరెంట్గా మాట్లాడి బ్యాక్ ఫైర్ అయింది, బట్ అడ్జస్ట్ చేసుకోవడంలో మంచిది. వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, ఎవరైనా అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. when the NEP 2020 itself does not enforce Hindi, ikkade problem. NEP does not enforce Hindi. Spreading false narratives about imposition is nothing but an attempt to mislead the public అని ఇది మళ్ళీ ఇక తమిళనాడు వాళ్ళని మాట్లాడుతున్నాడు అనమాట. నోబడీ స్ప్రెడింగ్ ఫాల్స్. వాట్ ఈస్ ఫాల్స్ నారేటివ్? ఒక సింపుల్ ఒకటి, హిందీ అనేది భారతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ అందరు నేర్చుకోవాలి. జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టినట్టు హిందీకి కూడా సెల్యూట్ కొట్టాలి అనేటువంటి ఒకవేళ లేదు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు నోబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ హిందీ, దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ 3 లాంగ్వేజెస్ అనుకోండి. హిందీ అనేది మీకు అసలు ఇంటెన్షన్ లేనప్పుడు ఇంక ఒక భాష అయితే 3 భాషలు మీకెందుకండి? ఇప్పటివరకు మీరు మాట్లాడింది ఏంది? హిందీ అనేది భారతీయ భాష, నేషనల్ భాష, నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష అందరూ నేర్చుకోవాలి అనే 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 డబాగా కొట్టారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకున్నారు. బ్యాక్ ఫైర్ అయిందని చెప్పి లేదు మేము హిందీ అనలేదు, ఏదైనా 3 భాషలు నేర్చుకో. మీకెందుకు 3 భాషలు కాకపోతే ఒక భాష నేర్చుకుంటాడు, 2 భాషలు నేర్చుకుంటారు. హౌ డు యూ ఫోర్స్ సంబడి టు లెర్న్ 3 లాంగ్వేజెస్? కెన్ యూ ఫోర్స్ సంబడి టు లెర్న్ తెలుగు 3 లాంగ్వేజెస్? ఇప్పటివరకు హిందీ అంటే హిందీనన్నా మీరు ఏదో కొద్దిగా డిఫెండ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇదిగోండి అఫీషియల్ లాంగ్వేజెస్లో ఇంగ్లీషు, హిందీ 2 అఫీషియల్ లాంగ్వేజ్లు ఉన్నాయి. మీరు ఎలాగే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, హిందీ కూడా నేర్చుకోవాల్సిందే, ఇట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్న ఆ పాయింట్లో అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు లేదండి మేము హిందీని అనలేదు, ఏదైనా 3 భాషలు నేర్చుకోవాలంటే ఏదైనా 3 భాషలు మీకెందుకండి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విచ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ 2 భాషలు కాకపోతే ఇంక 3 భాషలు 4 భాషలు నంబర్లు పెట్టడానికి మీకెందుకు పిచ్చా? వదిలెత్తిపోయేదానికి 2 నేర్చుకుంటారు. లేదంటే ఒకటే తెలుగు మీడియంలో తెలుగే నేర్చుకుంటాడు. ఓకే, నేనేమో పెద్ద అమెరికా, లండన్ వెళ్ళదు, ఉద్యోగం తలుచుకోలేదు, నేను వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను, ఓన్లీ 10వ తరగతి చదువుదాం అనుకుంటున్నాను, సంతకం చేయడం చాలు అనుకున్నప్పుడు తెలుగే నేర్చుకుంటాడు. యూ కెనాట్ ఎన్ఫోర్స్ అంటాం, వీ కెనాట్ ఫోర్స్. ఓకే, యాజ్ పర్ NEP 2020, స్టూడెంట్స్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు లర్న్ ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ దేర్ మదర్ టంగ్ అలాంగ్ విత్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడే ప్రాబ్లం. మదర్ టంగ్ తెలుగు
అలాంగ్ విత్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి పెడతారు, అందరు నేర్చుకుంటారు. భారతదేశంలో మీరు ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేదు అంటే మాత్రం వెంటబడి కొడతారు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ వద్దు అనలేరు. కాబట్టి వీళ్ళు ఏమన్నారు తెలివిగా, ఇంక్లూడింగ్ ఏ మదర్ టంగ్ అలాంగ్ విత్ నేషనల్ లాంగ్వేజ్. అంటే తెలుగు, ఇంగ్లీష్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయినాయి, ఇంకొక ఎక్స్ట్రా లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలట. వాటిలో ఏంటివి ఇవన్నీ రాశారు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, సాంస్క్రిట్, గుజరాతీ, అస్సామీ, కాశ్మీర్, ఒడిశా, బెంగాలీ, పంజాబీ, సింధు, బోడో, డోగ్రీ, డోగ్రా, మైథిలి, బీతి, నేపాలీ, సంతాలి, ఉర్దూ ఆర్ ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్. అవన్నీ నేర్చుకోవాలని మీరెందుకు ఫోర్స్ చేయటం అనేది కదా ఇక్కడ క్వశ్చన్ మార్క్. మూడో భాషను ఇంపోజ్ చేస్తున్నాం అనే కదా ఇక్కడ క్వశ్చన్. హిందీ కాదు, మూడో భాష ఎందుకు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? గుజరాతీ, అస్సామీ, కాశ్మీర్, ఒడిశా వాడికి ఇష్టపడి నేర్చుకుంటే లాతలేదు. ఎందుకు పిచ్చి ఇదంతా? ఓకే, ది మల్టీ లాంగ్వేజ్ పాలసీస్ డిజైన్డ్ టు ఎంపవర్ స్టూడెంట్స్ విత్ చాయిస్, ప్రమోట్ నేషనల్ యూనిటీ. అది ఇక్కడ మళ్ళీ నేషనల్ యూనిటీ. ఐ డోంట్ నో, ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సా నేర్చుకుంటే నేషనల్ యూనిటీ అయిపోయిద్దా? మరి వాట్ అబౌట్ బెంగాలీ, వాట్ అబౌట్ గుజరాతీ, వాట్ అబౌట్ పంజాబీ, అంటే మన పక్కన ఉన్న ఆంధ్ర వాడు ఒరిస్సా కూడా మాట్లాడాడు అనుకోండి, నేషనల్ ఇంటిగ్రేషన్ అయిపోద్దా? ఏందండి వీళ్ళు? భారతదేశంలో 18 ముక్కలుంటే ఏదో ఇంకొక ఎక్స్ట్రా ముక్క నేర్చుకుంటే దేశం మొత్తం యూనిట్ అయిపోద్దా? అండ్ ప్రిజర్వ్ ఇండియాస్ రిచ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఓకే, misinterpreting this policy for political agendas and claiming that Pawan Kalyan changed his stance only reflects a lack of understanding. ఈ పాయింట్లో పవన్ కళ్యాణ్ స్టాండ్ మార్చుకున్నాడని మేమైతే అనుకోవట్లే అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం తను సౌత్ ఇండియా హిందీ మీద ఫస్ట్ టైం ఇతను అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. గతంలో ట్వీట్ చేసినట్టు మనకి ఎప్పుడూ తెలీదు. ఓకే, సనాతన ధర్మం గురించి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు, కానీ అతను సనాతన ధర్మం గురించి స్టాండ్స్ మార్చుకున్నాడు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుతున్నాడు దీని గురించి. ఓకే, ఇప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ మొన్న బీజేపీ సెంట్రల్ మినిస్టర్ చేశాడు దీన్నే. ఎందుకంటే మేము తమిళనాడు ఊరికే గొడవ చేస్తున్నారు, మేము అనలేదు హిందీ నేర్చుకోమని, ఏదైనా ఒక భాష నేర్చుకోమని మేము చెప్పామని అంటున్నారు. హిందీ నేర్చుకోమని నువ్వు చెప్పనప్పుడు ఏదో ఒక భాష నీకు ఎందుకు వదిలేయా స్వామి అంటాం, అది మేమనేది. ఓకే, హిందీనన్నా కొద్ది గొప్ప నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు, అది భారత రాజ్యాంగంలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి. జనసేన పార్టీ ఫర్మ్లీ స్టాండ్స్ బై ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ అండ్ ఎడ్యుకేషనల్ ఛాయిసెస్ ఫర్ ఎవ్రీ ఇండియన్. మళ్ళీ ఇది కూడా చూడండి, ఇక్కడ ఒక పక్క 3 భాషలు నేర్చుకోవాల్సిందే, నేను ఎన్ఈపీని సపోర్ట్ చేస్తున్నాను అంటాడు. మళ్ళీ ఫార్మ్లీ స్టాండ్స్ బై ది ప్రిన్సిపల్ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ అండ్ ఎడ్యుకేషనల్ ఛాయిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అంటే మరి నువ్వు ఫ్రీడమ్ ఉన్నప్పుడు, ఛాయిస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంక ఈ 3 భాషలు ఎందుకు? ఈయన ట్వీట్లోనే 2 సార్లు కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. ఒక చోటేమో ఎన్ఈపీ మంచిది, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, 3 భాషలు నేర్చుకోవాలంటున్నారు ఇండియన్ ఇంటిగ్రేషన్ కోసం. ఇంకొకసారి లాస్ట్ లైన్ ఏమో లింగ్విస్టిక్ ఫ్రీడము, ఎడ్యుకేషనల్ చాయిస్ అనేది ప్రతి ఎవ్రీ ఇండియన్కి ఉండాలి, దానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పి రాశాడు ఆయన. జనసేన పార్టీ ఫ్రీడమ్ అని కట్టుబడి ఉంటే ఇంక నువ్వెందుకు 3 భాషలు అని పెడతావు? అలా వదిలేయండి. వాళ్ళు ఇంగ్లీషు హిందీ 2 భాషలు, తెలుగు, ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకోను సార్, నేను ఒక్కటే నేర్చుకుంటానంటే ఆ ఒక్కటే నేర్చుకుంటానన్నా సార్ నువ్వు ఫ్రీడమ్ ఇవ్వాలి. నేను 10వ తరగతి వరకు చదువుకుందాం అనుకుంటున్నాను, నాకు ఆ తర్వాత అవసరం లేదు, పెళ్లి చేసుకొని వ్యవసాయం చేసుకుంటాను, ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు, నాకు 100 ఎకరాల భూమి ఉంది, నాకెందుకు ఇంగ్లీషు, నాకెందుకు హిందీ అనుకున్నవాడు తెలుగు మాత్రమే నేర్చుకుంటానంటే ఆడికి కూడా ఫ్రీడమ్ ఇచ్చేయాలి. దట్ ఈస్ కాల్డ్ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ అండ్ ఎడ్యుకేషనల్ చాయిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్. యాజ్ పవన్ కళ్యాణ్ ట్వీటెడ్, what he tweets, it is not actually what he meant. Thank you.